ఆ కొండలలో ఉండి నీవు లోకాలనంతటినీ రక్షిస్తున్నావు. కొండల్లో ఉండేటువంటి ఈశ్వరుడు లోకాన్ని రక్షించడం ఏమిటండి అంటే, కొండలలో ఉండి నీవు మేఘముల ద్వారా వర్షాన్ని సృజింపచేసి ఆ వర్షము ద్వారా ఈ భూమండలమంతా కూడా సస్యవృద్ధితోటి వృద్ధి చెందేలా కాపాడుతున్నావు నాయనా. ఇప్పుడు మన ఎన్విరాన్మెంటలిస్టులందరూ కూడా ఏమంటున్నారు, అయ్యా కొండల్ని కాపాడండి వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. కొండల్ని కాపాడితే వర్షాలు పడతాయని ఈ ఎన్విరాన్మెంటిస్ట్ చెప్తే తప్ప మన బుర్రకు ఎక్కదు. ఎందుకని? ఆ వేదంలో ఉన్న సూక్ష్మ రహస్యాన్ని అర్థం చేసుకునే అంత జ్ఞానం మన బుర్రలలో లేదు. ఏమైనా అన్నాం అనుకోండి, మమ్మల్ని వేదం చదవని ఇచ్చారా, మాకేమైనా అర్థం అవుతుందా అంటారు. చదివిందంతా అర్థం అవ్వాలని లేదు, చదివింది మనం దాన్ని వ్యతిరేకార్థం తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నన్ను ఎంబీబీఎస్ చదవనివ్వలేదని నేను వెళ్ళి పోరాటం చేశాను అనుకోండి, నన్ను చదవనిస్తారా వాళ్ళు? నాకు అది అర్థం అవుతుందా? అంటే ఆ మూలం నుంచి లేనటువంటి వ్యవస్థని కొంతమంది మాత్రమే తన దగ్గర పెట్టుకుని దానిలో ఉన్న సారాన్ని భక్తి రూపంగా, దైవము అనేటువంటి ఒక స్వరూపంగా మనకు అందించటం వలన ఏం జరిగింది, ఈ మంత్రము అనేటువంటిది ఒక తరంగ దైర్ఘ్యముగా, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక తరంగముగా ఈ విశ్వంలోకి అది జొచ్చుకుపోవడం అనేది జరిగింది. కాబట్టే ఆనాటి కాలంలో వర్షాలు పడకపోతే వరుణ మంత్రంతో చేసిన అనుష్ఠానాలకి